పోస్టు ఆవకాయ కాదు, కారం కోసం. శశి గారిని పంపించి కారం ఉండకూడదు, కలర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, చాలా బాగుందని చెప్తే పంపించారు. ఆయన హ్యాండ్మేడ్ తయారు చేసి కారం అద్భుతం, అమృతం అన్నోగం, కడుపు మండదు, తెప్పించుకోండి. నాది రికమెండేషన్. చాలా అంటే చాలా బాగుంది కారం. అది ఉంది గురు, చాలా బాగుంది కారం. ఆవకాయ పెడుతున్నా, అయిపోయింది, పనిచేసా. 100% ఆర్గానిక్ నాన్ స్పైసీ బేడిగా చిల్లి తెచ్చుకున్నాను. శశి గారు పంపించారు. 5 తవల ముక్కలు, నా చెట్టుకాయ, ఇప్పుడే కోసా. కారం కలర్ ఉండాలి, కారం ఉండకూడదు, చాలా క్లారిటీ చెప్పానికి. రెడీ. ఉప్పు, ఆవు పిండి, కారం రెడీ. మంచిగా ఆయిల్ పోసి కలిపేసా. ఉంచి వెల్లుల్లిపాయలు వేసుకోవాలంతే. ఇంకా 2025 ఇదే లాస్ట్ పచ్చడి. మళ్ళీ సంక్రాంతికి పెడతాను పచ్చడి. అంతే, సింపుల్ అంటే ఆవకాయ చాలా బాగుంటుంది. నేను శశి గారికి చాలా క్లారిటీ చెప్పా. కారం తక్కువ ఉండాలి, కలర్ ఉండాలి, చేత్తో కొట్టు ఉండాలి. అలాగే పంపించారు. మిగతాదే కూర కారం తయారు చేస్తా. నాకు ఈ సంవత్సరంతో పచ్చళ్ళు కారాలు అయిపోయినాయి. రెడీ రెడీ రెడీ. 24 గంటల తర్వాత రిజల్ట్ చెప్తాను మీకు. ఆవకాయ పచ్చడి చూద్దామా. 24 అవర్స్ దాటింది. టేస్ట్ చూద్దాం. వేద్దామా పచ్చడి. ముద్దపప్పుకి నెయ్యి లేకుండా ఎట్లా? నెయ్యి లేని ముద్దపప్పు ఆవకాయ ఊహించగలమా? చచ్చిన ఊహించలేము. శశి గారు, ఇప్పుడు మీ కారానికి నేను ఓటు టేస్ట్ చేస్తున్నా. కారం ఎట్లా ఉన్నది అన్నదే. కారం కావాలి, కారం వద్దు అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ తెప్పించుకోండి. కడుపు మండదు, చాలా మంచిది కారం. కారానికి 100% ఓటేస్తాను, అంత బాగుంది కారం.